అసలు నేను ఎందుకు చదువుకోవాలి, మీరు చదివి ఏం చేస్తున్నారు, జాబే చేస్తున్నారు అని అంటున్నారు. సో నాకు అసలు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు. నీ డ్రీమ్ కెరియర్ ఏంటి నాన్న? మనీ మేకింగ్. హౌ మెనీ కెరియర్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ వరల్డ్? ఒక చిన్న సర్టిఫికేషన్తో వాట్ ఇంటర్నేషనల్ బిజినెస్ దిస్ ఫెలో కెన్ డూ. మ్యామ్, ఇంతకుముందు మీరు చెప్పిన పాయింట్స్లో కెరీర్, ఈ 3 పాయింట్స్ బాగా స్ట్రెస్ చేసి చెప్పారు. నీ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది. చాలా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఎక్కడ కూడా ఫోకస్ పెట్టచ్చు. క్రియేటివ్కి కూడా సెపరేట్గా ఒక్కొక్క దానికి మనం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అవి కూడా స్కూల్స్ ఇన్కార్పొరేట్ చేయమనేది చాలా అవసరం. గమనించండి, ఎప్పుడైనా మీ పిల్లలు ఫెలో ఈజ్ వెరీ గుడ్ అట్ మంచిగా బొమ్మ గీసి చూపించిందట టీచరు. ఇప్పుడు కొన్ని స్కూల్స్ చూస్తే అసలు మెజారిటీ గ్రౌండ్ లేదు, ఒక అపార్ట్మెంట్ని స్కూల్లో చేసేస్తున్నారు. ఇది తప్పు కాదు, ఇది పాపం. రీసెంట్గా నాకు వచ్చిన కేసులో ఆవిడ షీ ఫర్గాట్ టు ఫీల్ అనమాట. షీఈస్ నాట్ ఎక్స్ప్రెసింగ్ ఎనీ ఎమోషన్, న్యూట్రల్ అయిపోయారు అనమాట. సో ఇదే పరిస్థితి పిల్లల్లో ఉంది. గవర్నమెంట్ స్కూల్స్ నాకు మంచి గ్రౌండ్ ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ ఇవ్వగానే దట్ ఈస్ వన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అడోలసెన్స్. అది కరెక్ట్ అని తెలిసినా సరే నువ్వు చెప్పే కాబట్టి నేను చేయను అంటాను. వాటర్ తాగినా ఎండ్లోంచి వచ్చామన్నాం అనుకోండి, మనం కనుక అక్కడే నించుకుంటే వాళ్ళు తాగరు. ఒక గ్రౌండ్లో 10 నిమిషాలు పరిగెడితే వచ్చిన ఎనర్జీ మీ కారిడార్లో 30 రౌండ్లు తిరిగినా వస్తారు. కాబట్టి నేచర్కి ఎక్స్పోజ్ అవ్వాలి పిల్లలు. మాట్లాడితే వాడి మనసులో ఏముందో బయటకు వస్తుంది. సో ఇప్పుడు లవ్లో అదొక హెడేక్. సో ఈ డైవర్షన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ కరెక్ట్గా వాళ్ళ కెరీర్ పాత్ని ఎట్లాగా స్ట్రీమ్ చేసుకోవాలి, దీనికి పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు? కొంతమంది మనం చెప్తాం నాకు ఎట్లాంటి డిస్ట్రాక్షన్స్ లేవంటారు. అయితే అది అబద్ధం అవుతుంది, లేదంటే అనారోగ్యం అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ద మిస్సింగ్ ఆఫ్ రియాలిటీ. ఆపోజిట్ సెక్స్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగడము, వాళ్ళతో మాట్లాడడంలో ఒకలాంటి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వడము, అండ్ దే ఎంజాయ్ ద కంపెనీ ఆఫ్ అదర్స్. అట్ ఎ పాయింట్ ఆఫ్ మై కెరియర్ నాకే కనుక ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఉంటే దీనికి సంబంధించిన డేటా మీకు అర్థమవుతుంది. తన స్వతహాగా కష్టపడి పట్టుదలతో గెలుచుకున్న దానికి విలువ ఎక్కువ ఉంటుంది. అలాగనమాట. అంటే కష్టపడిన వాడికి పట్టుదల ఎక్కువ ఉంటుంది. కష్టం నుంచి వచ్చిన వాడికి ఏంటంటే నేను అది రీచ్ అవ్వాలని ఒక మోటివ్ ఉంటుంది, ప్రేరణ ఉంటుంది. అలాగే స్ట్రాంగ్ పీపుల్ క్రియేట్ గుడ్ టైమ్స్ అన్నారు. కొంతమంది ఇప్పుడు బ్యాంకే చేయాలనుకుంటారు, కొంతమంది ఇప్పుడు ఆర్మీ సైడ్ ఇలా ముందే ఫిక్స్ అవుతారు, కొంతమంది సక్సెస్ అవుతారు అవరు. సో ఇప్పుడు ఎట్లా వాళ్ళు ఫిక్స్ చేసుకోవాలి? అనుసంధానంగా చాలా కారకాలు ఉంటాయి. వాటిని టెస్ట్ చేసుకోవడానికి చాలా అసెస్మెంట్స్ వచ్చినాయి ఈ రోజుల్లో. అంటే ఒకటి పర్సనాలిటీ బేస్డ్ కెరియర్ జడ్జిమెంట్. ఈ వ్యక్తిత్వాన్ని బట్టి ఏ ప్రొఫెషన్స్లో రాణిస్తారు. ఈ పోడ్కాస్ట్ ఖచ్చితంగా టీనేజర్స్ అలాగే టీనేజర్స్ ఉండే పేరెంట్స్ చూడాల్సిందే. ఇప్పుడున్న టైంలో చాలా కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి. అసలు ఏ కెరీర్ చూస్ చేసుకోవాలి అన్నది చాలా డైలమాలో పడిపోతున్నారు. ఈ పోడ్కాస్ట్లో సైకాలజిస్ట్ పద్మకళ గారితో డిస్కస్ చేయడం జరిగింది. ఆవిడతో ఈ టాపిక్స్ అన్ని డిస్కస్ చేసినప్పుడు నాకు కొన్ని వాల్యుబుల్ పాయింట్స్ అలాగే కొత్త పాయింట్స్ కూడా తెలిసింది. సో ఈ పోడ్కాస్ట్ని పిల్లలు పెద్దలు ఖచ్చితంగా చూడాల్సిందే. వీలైతే పిల్లలు పెద్దలు కలిసి కూడా చూడండి. పిల్లలు ఖచ్చితంగా పెద్దవాళ్ళకు కూడా చూపించండి.